అలా జగన్ అన్న ఏం చెప్పాడు, ప్లాన్ బికి రండి, మీరు అమరావతి లోతట్టు ప్రాంతం తీసుకునే కన్నా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నము, మావిగన్ పోనీ మీ వీళ్ళకి మావిగన్ అనే పేరు నచ్చకపోతే అదే ప్రాంతానికి తీసుకెళ్లి అమరావతి అని పెట్టండి, ఎవరొద్దన్నారు? ఆ మూడు ప్రాంతాలు కలిపి పోనీ ఆ మూడు ప్రాంతాలు. నిజంగా నేను ఒక్క అంశం చెప్తానండి, ఇప్పుడు ఏ సిటీకైనా కానీ ఏ రాష్ట్రంకైనా ఒక గ్రోత్ ఇంజన్ అంటూ ఉండాలి, ఒక రెవెన్యూ జనరేట్ చేసే ఒక సిటీ ఒకటి కావాలి. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి చెప్పారండి. ఇప్పుడు మీకు మీరు భారతదేశంలో ఏ రాష్ట్రానికి తీసుకోండి, ఇప్పుడు మీకు బాంబే తీసుకోండి, చెన్నై తీసుకోండి, కోల్కతా తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, ఇవన్నీ రెవెన్యూ జనరేటర్స్. పైగా మన హైదరాబాద్ అక్కడ ఈవెన్ కోల్కతా కూడా 50,000 ఎకరాలకి ఇవన్నీ రెవెన్యూ జనరేటర్స్. ఇప్పుడు నేను నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం చెప్తే వీళ్ళు నో చెప్పారు, సరే మచిలీపట్నము ఈ ప్రాంతం చెప్తున్నారు. మచిలీపట్నం ఇట్ విల్ బి ఎ పోర్ట్ క్యాపిటల్. మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు కలిపి ఒక రోడ్డు మ్యాప్ చూపించారు. ఇంకా అవసరమైతే పోర్ట్ కనెక్టివిటీ రోడ్డు కింద ఒక రింగ్ తిప్పండి, చుట్టూరు ఒక రింగ్ తిప్పితే ఒక అద్భుతమైన క్యాపిటల్ అవుతుంది. ఇప్పుడు సాగర్మాల ప్రాజెక్టులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాగర్మాల ప్రాజెక్టులో కూడా పోర్ట్ కనెక్టివిటీ రోడ్స్ ఉంది. ఇప్పుడు మీకు కోల్కతా దగ్గర నుంచి చెన్నై దాకా ఒక స్ట్రెచ్ వీళ్ళు ప్రపోజల్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు నిజంగానే పోర్ట్ కనెక్టివిటీ రోడ్ కనుక లే చేసామనుకోండి, ఇటు చెన్నైకి కోల్కతాకి మధ్యలో ఉన్న సిటీస్ 2 సిటీస్, ఒకటి విశాఖపట్నం, 2 మచిలీపట్నం, ఇదే క్యాపిటల్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కమాండింగ్ పొజిషన్లో ఉన్నారు. మీరు ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ ఎప్పుడు చేస్తారు? ఒక పోర్ట్, అద్భుతమైన పోర్ట్ తయారవుతుంది మచిలీపట్నంలో, ఆ పోర్ట్ తయారవుతుంది, ఇండస్ట్రీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వండి, సబ్సిడీస్ ఇవ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఉపయోగం పెట్టుకొని వివిధ ఇండస్ట్రీలను తీసుకురండి. అటు చెన్నైకి, కోల్కతాకి వెళ్ళే ఇండస్ట్రీలని మీరు అట్రాక్ట్ చేయండి. అప్పుడు మీకు ఒక రెవెన్యూ జనరేషన్ అవుతుంది, ఒక గ్రోత్ ఇంజన్ వస్తుంది. అంతే తప్పితే నేను తీసుకెళ్లి వరదలకు అక్కడ మునిగిపోతుంది, నేను ఎప్పుడవుతుందో తెలియదు. వాళ్ళు తెలుగుదేశం మీడియాలోనే చెప్తున్నారు హైదరాబాద్ లాగా అవ్వాలంటే 50 ఏళ్ళు పడుతుంది. అది ఇంకేందండి, మనం ఎలా బతికుండం, మన పిల్లలు ముసలోళ్ళు అయిపోతారు, వాళ్ళు చూస్తారో కూడా తెలియదు. ఆ టైంకి హైదరాబాద్ ఏ స్థాయిలో ఉంటుంది? అమెరికా కాస్ట్ ఫ్యాక్టర్ కూడా డిస్కషన్ లోకి వస్తుంది. దేశంలో ఎక్కడైనా సరే 4,000 5,000 స్క్వేర్ ఫీట్ అయ్యేదానికి ఇక్కడ దాదాపు 12 నుంచి 14,000 దాకా. ఇక్కడ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఇప్పుడు మొన్ననే మోడీ గారు కొత్త పార్లమెంట్ భవనాన్ని కట్టారు. నాకు తెలిసి 900 కోట్లు ఆర్డ్ ఎంతో ఖర్చు అయింది. ఇదే ప్రాంతంలో హైదరాబాద్లో కేసీఆర్ గారు 650 కోట్లతో అద్భుతమైన సెక్రటరియట్ కట్టారు. మరి వీళ్ళకి ఎందుకు అవుతుంది 14,000 కోట్లు అంట సెక్రటరియట్ కట్టడానికి? అసలు 14,000 కోట్ల రూపాయలు ఈ డబ్బంతా ఎవరిదండి? ప్రజలు కాదా? ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు ఈ 2 లక్షల కోట్ల రూపాయల డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటండి, సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అన్నారు. మరి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్కి ఎందుకు అప్పులు చేయాలా? ప్లాట్లు అమ్మండి. మీ బ్రాండ్ ఆయన లోకేష్ గారు చెప్తా ఉంటాడు కదా, ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ మా నాన్నగారు అని చెప్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ పెట్టి ప్లాట్లు అమ్మండి. ఇప్పుడు వాళ్ళు పేపర్లో ఇంత పెద్ద పెద్ద ఇవి చూపిస్తూ ఉంటారు కదా బిల్డింగ్లు, అవి పెట్టి ప్లాట్లు అమ్మండి. ప్లాట్లు అమ్మి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ పెట్టి డబ్బు తీసుకొచ్చి కొన్ని క్యాపిటల్ కట్టండి. అంతే తప్పితే నేను ఇప్పటికీ 47,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి టెండర్లు పిలిచారు. ఈ కాకుండా ఇంకా భవిష్యత్తులో చేస్తారు. మరి ఈ పరిస్థితులు ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క భావి తరాలు ఏమవుతుంది? మన పిల్లల పరిస్థితి ఏంటి? ఒక్కొక్క పౌరుడికి సగటున 2 లక్షల రూపాయలు అప్పును పెట్టిపోతారా? మరి ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసులో కూడా ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఒకవేళ మీరు అమరావతి చేస్తున్నారు, మీరు అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు, అందులో మీరు 1,00,000 కోట్లు పోనీ ఇవ్వకపోతే కనీసం ఒక 80,000 90,000 కోట్ల రూపాయలతో ఆమోదించుకోవచ్చు కదా. మీరు బిల్లు పెట్టారు, అప్పుడు మేము కూడా స్వాగతిస్తాం కదా. మరి ఏమీ చేయకోకుండా ఇప్పుడు జగన్ గారు ఏదైతే మాట్లాడారో మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని సరిహద్దులు ఏమన్నా మార్చేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారు సార్? ఒక్క అంశం అండి, ఇప్పుడు వచ్చిన బిల్లుని మేము అబ్జెక్ట్ చేసాము, వ్యతిరేకించాము. సపోర్ట్ లేదు, వైసీపీ చేయలేదు, మేము చేయలేదు. డెఫినెట్ గా ఇప్పుడు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి? ఇప్పుడు మమ్మల్ని మా పైన ఒక నెపం వేస్తున్నారు, ఏమని? రాజధాని వ్యతిరేకమని కాదు. ఫస్ట్ లో
మీరు అమరావతిని ఒప్పుకున్నారు కదా, Yeah. ఇప్పుడు ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదు? 2014లో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మేము అమరావతిని ఎందుకు ఒప్పుకున్నామండి? ఆ రోజు అసెంబ్లీలో వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉన్నారు, మీరు మోడీ గారిని ఒప్పించి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీలు తీసుకొచ్చి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తారు, అమరావతి కడతానని మీరు అంటున్నారు అని అప్పుడున్న పరిస్థితుల్లో మేము ఒప్పుకున్నాం. అది కాక సార్ యాడింగ్ గవర్నమెంట్ భూమి ఉంటే తీసుకోండి అని కూడా అప్పుడు జగన్మోహన్ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మేము ఒప్పుకున్నాం. తర్వాత ఏమైంది? చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 2,80,000 కోట్లు అప్పు ఎంత ఉంది. ఇప్పుడు మా టైంలో అప్పుడు బీజేపీకి 303 ఎంపీస్ ఉన్నారండి, అసలు ఎవరితో పని లేదు, సాఫీగా గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. అప్పుడు మా మద్దతు ఉన్నా లేకపోయినా వాళ్ళ పనులు వాళ్ళకి అయిపోతాయి, వాళ్ళ బిజినెస్ వాళ్ళకి అయిపోతుంది. ఆ టైంలో కూడా మేము అడిగాము, డిమాండ్ చేసాం. దాని తర్వాత మేము అప్పుడున్న ఆర్థిక సంక్షోభము పరిస్థితుల్లో కోవిడ్ వచ్చింది, ఇన్ని ఎదుర్కొంటూనే మేము వెళ్ళి ఆ రోజుల్లో మాకు 3,30,30,000 కోట్లు మాదప్పయింది 5 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంకో 3,34,000 కోట్లు అప్పు చేశారు. మీరు 2 సంవత్సరాలు, మీరు 5 సంవత్సరాలు చేసింది, వీళ్ళు 2 సంవత్సరాలు చేశారు. డిస్పైట్ ఆఫ్ కరోనా అవును, కరోనా ప్లస్